కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి మరోసారి బట్టబయలైంది. ఖమ్మం జిల్లాలో కోతలు ముగిసి నెల రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు అలాగే మగ్గుతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కేవలం అలంకారప్రాయంగా మారాయని, తమ కష్టాన్ని గాలి కుదిలేశారని రైతులు మండిపడుతున్నారు. వడ్లు కల్లాలో పోసి నెల రోజులు అవుతున్నా కొనుగోలుకు నోచుకోలేదు. కాంటాలు లేవు, గోనె సంచులు లేవు, అధికారుల జాడలేదు. కేసీఆర్ హయాంలో కోతలు పూర్తయిన వెంటనే కాంటాలు వేసి కొనుగోలు మొదలయ్యేవి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బతుకు రోడ్డున పడింది. ఎండకు ఎండి వానకు తడిసి ధాన్యం రంగు మారిపోతుందని, మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. మొదలైనాయి. దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 60-70% వరి కోతలకు వస్తున్నారు. 100% మొక్కజొన్న కోతలు కూడా పూర్తయిపోయి కళ్ళాల్లో ఎండబెట్టుకున్న పరిస్థితి. అటు మొక్కజొన్న కొనడం లేదు, ఇటు ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ఎక్కడికక్కడికి ఆరబోసినటువంటి ధాన్యాన్ని మనం చూడొచ్చు. అకాల వర్షాలు ఉంటాయని ఒక పక్క ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు పట్టాలు కప్పి ఈ కొనుగోలు కేంద్రాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. బ్యానర్లు కట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు తప్ప ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక్క కొనుగోలు చేసినటువంటి పాపాన పోలేదు. దీంతో రైతులు అరిగోసపడుతున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియక రైతులంతా ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి వరి అట్లాగే మొక్కజొన్న పండించేటువంటి జిల్లాలో ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో ఉంటుంది. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ ఆరబోసినటువంటి రైతులు ఉన్నారు. చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున ధాన్యపు రాసులు ప్రభుత్వ కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నాయో కూడా మనం చూడొచ్చు. రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవ పరిస్థితులు ఏంది, ప్రభుత్వం ఏం చెప్తుందని. ఎన్ని రోజులు ఏందండి కోసి, కనీసం కొంటున్నారా, ఎవరైనా ఇక్కడికి వచ్చారా? నెల రోజులు అవుతుందండి. ఇందరికీ ప్రభుత్వం కొనే దాఖలాలు ఇవ్వపట్టలేదు. ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని ఇలా తీసుకొచ్చి ఎండబోసి ఈ ఎండకి ఈ తీవ్రంగా ఇబ్బంది పడుకుంటా వర్షం పడిద్దామని సాయంత్రం కల్లా పట్టా కప్పుకోవటం, మళ్ళీ పట్టా తీయటం పొద్దున్నే. అవి పేలం పోయిన కాటాకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ గవర్నమెంట్ కొంతని మేమంతా ఆశపడి చూస్తున్నాం. ఇంతవరకు కాటా వేసి కేంద్రం ఓపెన్ చేశారు. మేము అన్ని పేపర్లలో మేము కేంద్రాలు ఓపెన్ చేసినామని ఇస్తున్నారు. ఇక్కడ ఒక బస్తా ఇచ్చింది లేదు, కాటా పెట్టింది లేదు, కొన్నది లేదు. మీరు ఎన్ని ఎకరాలు వేశారు, ఎంత పంట పండింది మీకు? అధికారులు అడిగితే ఏం చెప్తున్నారు? మేము 5 ఎకరాలు వేసినామండి. దిగుబడి బాగా వచ్చింది, కానీ కొన్న దాఖలాలు లేవు. గవర్నమెంట్ అధికారులు అడిగితే మాకు ఇంకా మిల్లు ఎలాంటి కాలేదు, బస్తాలు ఎలాంటి కాలేదు, మేము టైం పట్టిద్ది చెప్దాం, వస్తాయి, ఆగండి అంటే 20 రోజుల పైన అవుతుంది. ఎండపోసి కుప్పలు పోసి రోజు వర్షం పడిద్దామని టెన్షను. ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రైతుని న్యాయం రైతు ప్రభుత్వం మేము రైతుకి ఏదో న్యాయం చేస్తున్నామని గవర్నమెంట్ టీవీలలో రోజు మంత్రులు, ముఖ్యమంత్రులు చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి శూన్యం, ధాన్యం కొనే పరిస్థితి లేదు. ఎప్పుడు కొంటారు, ఎట్లా కొంటారు? అనేక హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు, కానీ మరి అలా ధాన్యం కూడా కొనేలేని పరిస్థితి ఉంది. మీ పరిస్థితి ఏంది, మీరు ఎట్లా చెప్తారు? ప్రజాప్రభుత్వం చెప్పుకున్నటువంటి ప్రభుత్వం దాదాపు వ్యవసాయం చేసుకున్నప్పుడు ఆ రోజు యూరియా కొరతలతో చదువులేని వాళ్ళు యాప్లు తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితిని చూసాం. 6 కాలం కష్టపడి భార్య పుస్తకాలు బ్యాంకుల్లో కుదోకట్టు పెట్టుకొని వాళ్ళు కష్టపడి పనిచేసుకున్న సందర్భాల్లో వాళ్ళ ప్రభుత్వాలు కేవలం ఈ ఖమ్మం జిల్లాకి 3 మంత్రులని చెప్పుకుంటామన్నారు. ఇవాళ అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ మంత్రి కూడా ఇవాళ ఈ ఖమ్మం జిల్లాకి ఉన్న పరిస్థితుల్లో ఇవాళ తల్లాడ మండలంలో రైతులు పండించి కేవలం పేరుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు తప్ప ఇవి మేము చెప్తున్నటువంటి మాట కాదు, స్థానికంగా ఉన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి మాట. ఆ రోజు పండించుకొని ఆరబెట్టుకుంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, బస్తాల్లో అని చెప్తున్నారు. సరే, బస్తాలు వచ్చినప్పటికి కూడా మరి మిల్లర్లు తీసుకుంటున్నారంటే ఆ మిల్లర్లు కూడా తీసుకునే పరిస్థితి లేదు. కేవలం పండించిన పంటని దళారులకు అమ్ముకొని నష్టపోతున్నట్టు పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు కూడా ఈ ధాన్యం కొనుగోలు, మొక్కజొన్న కొనుగోలు మీద విస్తృతమైనటువంటి పర్యటనలో భాగంగా వాళ్ళ ధర్నా కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా గతంలో సండ్ర వెంకట వీరయ్య గారు ఉన్నప్పుడు కూడా ఇదే కొన్నవల్లి హెడ్ క్వార్టర్ల తల్లాడ మండలంలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్య వచ్చినప్పుడు ఒక బస్తాలు కావచ్చు, లేదంటే మ్యాచ్కి సంబంధించి ఏది వచ్చినా కూడా దగ్గర ఉండి లారీ ట్రాన్స్పోర్ట్ నుంచి రైతులకి డబ్బులు ఇచ్చేంత వరకు కూడా దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని చూసుకునే సందర్భం ఉంది. కాబట్టి తక్షణమే ఇది కేవలం రాజకీయ వివక్షతో కాకుండా, రాజకీయ విభేదాలతో కాకుండా అధికార యంత్రాంగం, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కూడా రైతుల పట్ల సానుకూల దృక్పథంతో శ్రద్ధ తీసుకొని మంచి చేయాలని కోరుతున్నాం. ఎన్నికలప్పుడు అనేక హామీలు చెప్పారు, ఇవాళనేమో ఒకటి కొనుగోలు పరిస్థితి లేదు, బోనస్ అన్నారు, రైతు భరోసా అన్నారు, యూరియా అన్నారు, అనేక కష్టాలు పడుతున్నారు. ఏమీ లేదండి.
ప్రభుత్వం చెప్పేదంతా దొంగ మాటలు. మా రైతు వారి కాడికి వచ్చేవారికి పైకి వస్తుంది. మేము సొసైటీ కాడికి వచ్చి యూరియా బస్తా ఇవ్వంటేనే లేదంటాడు. తీరా మేము వెళ్ళాక ఏదో ఒక లోడ్ వస్తుంది, వెళ్ళిపోద్ది ఇక్కడ నుంచి. మాకు ఊరే దొరకదు. మేము 10 మందిని కలిసి రోడ్డు ఎక్కినప్పుడు అప్పుడు ఒక లోడ్ దించుతారు, వేసిపోయే వాళ్ళు వేసిపోతారు, వెళ్తారు. ఇప్పుడు ఈ సొసైటీ కాడికి వచ్చేవారికి ఏమవుతుంది, ధాన్యం తీసుకొచ్చి అన్ని కుప్పలు పోసి ఎక్కడికైనా రోడ్ల మీద పోసుకొని కూర్చున్నాం. ఆ ధాన్యానికి వచ్చి చూసేవాళ్ళు లేరు, తీసుకొచ్చేవాళ్ళు లేరు, కాటాలు వేపించేవాళ్ళు లేరు. ఆఫీస్ కాడికి చేను కాడికి తిరగలేక చచ్చిపోతాం. ఒకటే ఎండ, వర్షం పడిద్దామని పైకి చూసి భయం అవుతుంది. మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉన్నారు, అధికారులు ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, మొన్న వచ్చారు, ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసినట్టే చేశారు, వెళ్ళారు. కానీ మళ్ళీ ఇంతవరకు తిరిగి చూడలేదు మాకెళ్ళి. ఎన్ని రోజులు అయింది మీరు కోత కోసి? మేము కోత కోసి ఏళ్ళకి 20 రోజులు అవుతుంది. కోత కోసి గతంలో ఎట్లుండేది, ఇట్లనే ఉండేదా? గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మాకు మేము కోసాక ఎమ్మటే ఆరబెట్టి కొంగలోనే కాటా వేసేది, బత్తాలు ఇచ్చేది, కాటా వేసేది. ఇప్పుడు ఏమవుతుందంటే అసలు ఆ బత్తాలు రావట్లేదు, అందుబాటులో ఉండట్లేదు. అసలు ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలవట్లేదు. ఎన్ని ఎకరాలు వేసారా? మీది ఏంది పరిస్థితి? ఎప్పుడు కోసారు? ఈ ఇంత పెద్ద పెద్ద రాసులు పెట్టుకున్నారు, వర్షం వస్తే ఏంది పరిస్థితి? నేను 15 ఎకరాలు వేసా సార్. ఇక్కడ ఇదే ప్లేస్కి నేను ఫస్ట్ రోజు వచ్చా. ఆ రోజు ఒడ్లు లేవు. సీఓ గారిని అడిగితే కొంటమండి, ఓపెన్ చేస్తాం, కేంద్రం 2-3 రోజులు ఓపెన్ చేస్తాం అంటే నేను పోసా. నన్ను చూసి నా పక్క రైతులు కూడా చిన్న రైతులు మొత్తం వచ్చి నా పక్కన పోసారు. ఇవాళకి 15 రోజులు అయింది నా సెంటర్ ఓపెన్ చేసి. 3 బస్తాలు కాటా వేశారు. ఈ రోజు వరకు టిక్కీలు లేవు, ఆ బస్తాలు ఇస్తామన్నది లేదు, ఆ కాటా పెట్టింది లేదు. ప్రతిరోజు పోయి అడుగుతుంటే రేపు 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 అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే ఈరోజు వర్షం వస్తే నేను ఆ వడలను ఏం చేయాలి, అసలు ఎట్లా చేయాలి? కనీసం దాని మీద పట్టాలు లేవు, ఏమీ లేవు. ఉదయం పట్టా వేయాలి, సాయంత్రం తీయాలి. అకాల వర్షాలు వచ్చేటట్టుగా ఉన్నాయి. ఈ ఒడ్లు ఏం చేయాలనేది ఆందోళన. ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి గింజా కొంటానని చెప్పింది. లేదు, మేము కొనము, మా చేతగాదని చేతులు ఎత్తేస్తే మా తిప్పలు మేము పడి మేము పచ్చి వచ్చి ఏదో ఒకటి చేసుకునే వాళ్ళమే. సెంటర్లో ఓపెన్ చేయడం వల్ల మాకు కొంటారనే ఆశ మీద మేము తీసుకొచ్చి ఇక్కడ పోసాము. ఈ రోజు వరకు కూడా గింజ కొనలేదు, గింజ అడగట్లేదు. వర్షం వచ్చే టైం దగ్గర పడుతుంది, అయినా సరే ఇంతవరకు ఈ గవర్నమెంట్ స్పందన లేదు. దాదాపు 25 రోజులైందట ఈ రాసి కోసి ఇట్లా తీసుకొచ్చి పోసారు. మొత్తం ఎండిపోయి ఉన్నటువంటి వడ్లు ఇవి. కాటా వేసుకుంటే కాటా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 6 అడుగుల ఎత్తులో ఇది ఎంత దాదాపు పోసి పెట్టారు. 20 రోజులు అయిపోయింది కోసి, పూర్తి స్థాయి మాయిశ్చర్ కూడా లేకుండా ఎండిపోయింది. ఇప్పుడు కాటా వేస్తే కూడా కాటా వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియనటువంటి ఒక విచిత్ర పరిస్థితులలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి ఆలోచనతోని ఈ సొసైటీ కొనుగోలు కేంద్రం దగ్గర తీసుకొచ్చి పెట్టామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొంటే కొంటమని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. కానీ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలన్నీ శుద్ధాబద్ధాలు. ఎక్కడికెక్కడికి సొసైటీ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఉండిపోయిందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని జిల్లా మంత్రులు అట్లాగే కలెక్టర్ శ్రద్ధ తీసుకొని ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేలాగా ఏర్పాటు చేయాలని చెప్పి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. విడుదల నారాజుతో కలిసి సాంశీరావు టీ న్యూస్, తల్లాడ కొనుగోలు కేంద్రం నుంచి.